వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరులో ఘనంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పట్టణ పురవీధిలో వైభవంగా సాగిన అమ్మవారి గ్రామోత్సవాలు. ఉత్సవాలను తిలకించేందుకు తరలివచ్చిన పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు. పలు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో ఆధునిక పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంబ్రెక్స్ శారీ రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. అన్ని వసతులతో మున్సిపల్ సమావేశ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా పట్టణంలో ₹1 కోటి నిధులతోటి సీసీ రోడ్లు, కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని, త్వరలో పట్టణంలో 2 పూటల మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ విభాగం గదిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులు అందజేశారు. అలాగే హాస్పిటల్ రోడ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు చైర్మన్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు మరలా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమావేశం మందిరం నిర్మించడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే 2 పూట్ల మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచి చైర్మన్ ని ఎంపిక చేస్తామని వెల్లడించారు. ₹1 కోటి పైగా నిధులతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని, త్వరలోనే పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ రూమ్ ఏర్పడుతూ ప్రజలకు, అధికారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, బిల్లు చెంచరామయ్య, పొలిమే శ్రీనివాసులు, రహీం, మట్టం శ్రావణి, కల్పన తదితరులు పాల్గొన్నారు.
వీళ్ళందరూ ఆర్డర్లో నిలబడండి. నాగార్జున, పోలిపోగు నాగార్జున, సూరిపోగు రమణమ్మ, ఆండ్ర మస్తాన్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్ శ్రీహరి, సరళమ్మ పరిగెట్టి, కలిచేటి పెంచలే. ఏం మురళి ఒకరు రాలేదు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా నాయకుడు కిరణ్ గారు అని చెప్పి చెప్తున్నా. ఆయనే మొత్తం గొప్పగా చేయాలనే ఉద్దేశంలో నేను బ్రహ్మాండంగా చేశాను. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా హయాంలో గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ని నేను ఏర్పాటు చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఛాంబర్ని ఇక్కడ మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు మా కమిషనర్ గారు వచ్చినప్పటికీ కూడా పురపాలక సంఘంలో బ్రహ్మాండంగా ఒక్కడే. ఎందుకంటే బాగా కమిషన్ ఏంటంటే ఇక్కడ అధికారులు ఎక్కువ మంది లేరు. అయినప్పటికీ మా కమిషనర్ గారు ఒక్కరే కష్టపడి ప్రతి విషయంలో మా సబ్ కలెక్టర్ గారితో సంప్రదించి సార్ ఇచ్చేద్దాం అని చెప్పి ఆయన ఒప్పించి అన్ని విషయాల్లో చొరవ చూపించినందుకు మా కమిషనర్ గారు మా పూర్తిగా అభినందిస్తున్నాం. గూడూరు పట్టణంలో దాదాపు 1,04,10,000 రూపాయలు సంబంధించినటువంటి సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా హాస్పిటల్
వర్క్స్, కానీ కొన్ని వర్క్స్ చేయలేదు, అవి కూడా మళ్ళీ రిటర్న్లో పెట్టాం. అట్లాగే గతంలో చెప్పిన విధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో 2 కోట్లు నిలుస్తామని చెప్పాం. అట్లాగే ఇప్పుడు దాకా కూడా వాటర్ వర్క్స్ని మా కింద చూస్తూ వస్తున్నాడు. ఈరోజు కేంద్రం పెట్టాము, కూడా త్వరలో 2 కోట్ల నీళ్ళు ఇచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఒకసారి గూడూరు పురపాలన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో ఉన్నటువంటి ప్రజల రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు, ఎస్పెషల్లీ మున్సిపాలిటీ ఉన్న ప్రజల రుణం మాత్రం నా జీవితంలో నేను తీర్చుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరి దయ వల్ల మున్సిపల్ చైర్మన్గా చిన్న వయసులో నందమూరి తారక రామారావు గారు నన్ను గెలిపించారు. తర్వాత మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ, కొన్నిసార్లు అయితే 14,000 మెజార్టీ ఇక్కడ ఈ టౌన్లో ఇచ్చారు. కాబట్టి నేను ఎంత సేవ చేసినా అది తక్కువే నా గూడూరు ప్రజలకు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా పురపాలక సంఘ అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, త్వరలో పురపాలక సంఘ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి, బీజేపీ, మా జనసేన అందరం కలిసి ఖచ్చితంగా ఒక మంచి చైర్మన్ ఇక్కడ ఎన్నుకుంటాం. అలాగే మంచి పరిపాలన కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మేము ఉన్నంత వరకు మా ఆఫీసర్స్, మా సబ్ కలెక్టర్ గారు ఒక మంచి ఆఫీసర్ మనకి. అవకాశం ఏర్పడింది కాబట్టి ఇంకా విధులు చక్కగా నిర్వహించుకోవచ్చు. ఈ కార్యక్రమం తర్వాత మరియు మనము సాధారణ నిధుల నుంచి సుమారు 4 లక్షల రూపాయలతోటి 20 వరకు మనం ప్రమోట్ చేసుకోవడం జరిగింది. వాటిని టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా 2-3 రోజుల్లో వర్క్స్ స్టార్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మనందరం అక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఆధునిక పద్ధతులతో ఎంరెక్స్ శారీ రోలింగ్ డ్రై క్లీనింగ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ప్రజలు డ్రై క్లీనింగ్ సెంటర్ను వినియోగించుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంరెక్స్ శారీ రోలింగ్ డ్రై క్లీనింగ్ సెంటర్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. రోలింగ్ పరికరాలను పరిశీలించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహేష్ అనే నిరుద్యోగి సొంతంగా ఆధునిక పరికరాలతో డ్రై క్లీనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళల విలువైన చీరలు శారీ రోలింగ్ వల్ల దెబ్బతినకుండా ఉంటాయని, ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మహేష్ ను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో నిరుద్యోగులు సొంతంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, నరసింహులు నాయుడు, చంద్రమౌళి, రమేష్ నాయుడు, మోహన్, రహీం, బిల్లు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. ओम राजाधिराजाय प्रसक्त साहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय पश्यं कामेश्वरो वैश्रवणो ददातु वेराय वैश्रवणाय श्री महाराजाय नमः
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవం ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుః శుభముహూర్తోస్తముహూర్తోస్తం ఇదం విష్ణుర్కి చక్రమే ప్రియధా నిదతే పరం సమూఢమస్య పాగం శ్రీం విష్ణుర్మే పాహి ద్రవం దేవో ధాపరిణో ద్రవం దేవో బృహస్పతిః ద్రవంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ద్రవం శుభముహూర్తోస్తముహూర్తోస్తం ఘాతం యజ్ఞపతయే దైవీ స్వస్తి మున్సిపల్ చైర్మన్ అప్పుడు 95 నుంచి ఓకే మా లాడ్జీలు కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ పీజీలు కానీ ఏదైనా చేపిస్తారు 35 కేజీస్ వరకు మనం కెపాసిటీ వేసుకోవచ్చు 24 అవర్స్ రన్ చేసుకొస్తారు హెవీ మోడల్ మనకి అంటే 24 అవర్స్ చేసుకోవచ్చు 3 బస్ ఇది ఉతికేదారు సార్ ఇది నైట్ అక్కడ అవసరం లేదు మొత్తం ఆర్డర్ పెట్టేస్తారు వాష్ అయిపోతాయి ఏదైనా ఫ్లాట్ ఐటమ్ మనం ఎంతైనా చేసుకోవచ్చు సార్ 24 అవర్స్ చేసుకోవచ్చు పట్టు శారీకి అయితే దాని తగ్గ క్వాలిటీ పెట్రోల్ వాష్ కానీ కెమికల్ వాష్ కానీ అన్ని దీనికి స్ప్రేయింగ్ అనేది దీంట్లో ఉంటుంది సార్ గెంజిలో దీంట్లో ఉంటుంది నీట్గా చేసుకోవచ్చు కావాలి గంటకి 250 శారీస్ చేస్తాం రెడీ ప్రచారం పెట్టాలి ఓకే సార్ హైపర్ చేసి పాంప్లెట్లు చిన్న పాంప్లెట్ మన సాయి దగ్గర ఓం శాంతి శాంతి హిరణ్యపాత్రం మదోపూర్వం దదాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదైవ యజమానాయిస్తేజోతరారతిం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం ఆగం సమంత. అందరికీ నమస్కారం. ఇక్కడ జనార్దన్ రెడ్డి కాలనీలో సాకలి వీధిలో మహేష్ అనే నిరుద్యోగి కుర్రోడు ఈరోజు డ్రై క్లీనింగ్ గూడూరులో ఎక్కడ లేని విధంగా నూతన పద్ధతులతో ఈరోజు పెట్టాడు. నేను మిషన్స్ కూడా అన్నీ చూసాం. ఏంటంటే మహేష్ చెప్పినట్టు బండకేసి ఉతడం అనేది కొద్దిగా ప్రమాదకరం. గుడ్డల్లో కానీ చీరల్లో కానీ ఇక్కడ అదేం లేకుండా మిషన్లో వేసి అలాగే మొత్తం ఉతికినటువంటి గుడ్డలన్నీ కూడా డ్రై చేసేటువంటి ఎండబెట్టడం అవసరం లేదు. అది కూడా సపరేట్ మిషన్ కూడా తెచ్చిపెట్టినాడు. దాంట్లో పెట్టి ప్రశాంతంగా ఎండిపోతుంది. అలాగే ఈ ఇస్త్రీ కూడా బ్రహ్మాండంగా కింద నుండి ఆవిరి పెట్టి స్టీమ్ పెట్టి చేస్తామని చెప్పి కూడా చెప్పాడు. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా చీరలు, పట్టు చీరలు కానీ కాస్ట్లీ చీరలు కానీ బ్రహ్మాండంగా ఉతికేటువంటి యంత్రం కూడా ఒకటి తీసుకొచ్చాడు. టోటల్ కాస్ట్ 8 lakhs అయిందని చెప్తున్నాడు. అబ్బాయి లోన్ కూడా చెప్పెట్టినాడంట. సంతోషం. గూడూరులో అందరూ ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా లాడ్జీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే పెద్ద ఉన్నారు. అందరూ కూడా ఇలాంటి నిరుద్యోగికి మీరు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా అందరినీ గూడూరు ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గూడూరులో అయితే ఇటువంటిది ఎక్కడ లేదు, నాకు తెలిసి లేదు. వెంకటాచలంలో ఒకటి ఏదో పెట్టారు నాకు తెలిసి. తర్వాత మహేష్ ఇక్కడ ధైర్యం చేసి పెట్టాడు. ఇబ్బంది లేదు. ఆల్ ది బెస్ట్. ఈ బిడ్డకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వండి. కాబట్టి గూడూరు ప్రజలు ఆదుకోండి. ఇలాంటి నిరుద్యోగిని ఆదుకుంటే ఇంకా చాలామంది నిరుద్యోగులు కూడా ఇతను మహేష్ని స్ఫూర్తి తీసుకుని ఇలాంటి సొంతంగా చేసేటువంటి కార్యక్రమాలు వీడియోకి వస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మహేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి అలాగే మీకు మీ కుటుంబానికి భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
పేరు మహేష్. మన జనార్దన్ కాలనీ చాకలి వీధిలో డ్రై క్లీనింగ్ లాండ్రీ కొత్తగా ఓపెన్ చేసాము. మన కాడ స్పెషలిస్ట్ ఏంటంటే డ్రై శారీ రోలింగ్ మెయిన్. మనకి పట్టు చీరలు కానీ ఫ్యాషన్ చీరలు కానీ వర్క్ చీరలు కానీ ఏదైనా సరే దానికి తగ్గట్టు క్వాలిటీతో మనం ఇక్కడ చేయడం జరిగింది. దీని రీజనబుల్ రేట్లు మనం కరెక్ట్గా జరుగుతుంది. బయట ఎక్కడైనా సరే ఇప్పుడు ఉండేది ఏంటంటే బయట చేయాల్సి వస్తుందంటే అక్కడ బండ వల్ల ఏంటంటే కొద్దిగా క్లాత్ పాడవడం, పట్టు చీరలలో పీసులు రావడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు మన కాడ ఏంటంటే అంత ఆటోమేటిక్ మిషనరీ వల్ల ఏంటంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మన క్లాత్ కూడా లైఫ్ ఎక్కువ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసాము. ఇది హైదరాబాద్లో నుంచి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. గూడూరులో మొట్టమొదటిసారిగా మనం ప్రారంభోత్సవం చేస్తున్నాము. అందులో మనకి ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా ఏంటంటే ఆటోమేటిక్ న్యూ టెక్నాలజీగా తెచ్చాము. 35 kgs. మనకి ఏంటంటే లాడ్జీలు కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా మనం వర్క్ చేయగలుగుతాము. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎండకి వేయడం వల్ల ఏంటంటే మనం కొన్న షర్ట్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు ఈ మిషనరీ వల్ల ఏంటంటే ఆ క్లాత్ షైనింగ్ ఇంకా మన మెరుగుపరుస్తుంది. మనం వాడేదంతా ఏంటంటే కంపెనీ కెమికల్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు షర్ట్ క్లాత్ షైనింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొత్త షర్ట్ లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మనం పాత షర్ట్ అయినా సరే దాన్ని అయితే డిఫరెంట్గా మంచి క్వాలిటీ ఇచ్చి తక్కువ ధరతో ఇక్కడ ప్రారంభం చేస్తున్నాము. దానికి సార్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం ఉంది సార్ రావడం. మీరు వచ్చి మమ్మల్ని విజయవంతం చేశారు. రాష్ట్రంలో వాహనమిత్ర పథకం ద్వారా 3,11,000 మంది లబ్ధిదారులకు 450 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన 13 మంది లబ్ధిదారులకు మొత్తం 4,42,00,000 రూపాయలు నష్టపరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని 2,500 గిరిజన కుటుంబాల వారికి యుద్ధ ప్రాతిపాదికన కార్డులు ఇప్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో వాహనమిత్ర పథకం ద్వారా 18,902 మంది లబ్ధిదారులకు 28 కోట్ల 32 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు అమీర్ బాషా, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మి సురేంద్ర యాదవ్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, టీడీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీఓ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు లేదయ్యా అంటున్నాడు. దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాము. మోర్ దెన్ 2,500 2,500 కుటుంబాలకి ఆధార్ కార్డులు ఇప్పించాము. వాళ్ళకి రేషన్ ఏం లేకపోతే చూడమన్నాము. వాళ్ళ స్కూల్ వసతుల గురించి చూడమన్నాము. ఇప్పుడు అంకుపల్లిలో సపరేట్ బిల్డింగ్ నేనే రెంట్కి ఇచ్చేసేసి వాళ్ళకి టీచర్ని తీసుకుపోయి ఖాళీగా కూర్చున్న టీచర్ని వాళ్ళ గిరిజన వాళ్ళలో పెట్టాము. ఇప్పుడు పైనంపురం దేవరదిప్ప గిరిజన కాలనీ నుంచి సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక వ్యాన్ అరేంజ్ చేసాం. 25 మంది బిడ్డలు నడిచి పోతున్నారు హై స్కూల్కి. వ్యాన్లు తీసుకుపోయి వదిలేటట్టు చేశాము. చలివేంద్రకి అదాని కృష్ణపట్నం పోర్టు వాళ్ళు దాదాపు 27 మంది గిరిజన బిడ్డలకి వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రధానంగా అందరూ మనతో ఉండే బాధ్యత ఫస్ట్ గిరిజనులు, తర్వాత ఎస్సీలు, బీసీలు ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలా. ఆ ఆధార్ కార్డులు ఇంకా పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసేసేయాలా. ఏ పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ఎస్టీ కమ్యూనిటీ. ఎందుకంటే పేదోళ్ళు, అమాయకులోళ్ళు, మంచోళ్ళు వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి రేపు ఇక్కడ వాహనమిత్ర, ఈ వాహనమిత్ర వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 15,000 ఇస్తున్నారు. రాష్ట్రంలో 3,11,000 మందికి ఆటో వాహనమిత్ర
డ్రైవర్స్కి 460 కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాం. 460 కోట్లు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా 18,902 మందికి మనం 28,35,00,000 రేపు రిలీజ్ చేస్తున్నాం. అదే వైసీపీ ప్రభుత్వంలో 16,000 మందికి ఓన్లీ 16 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మనం 28,35,00,000 ఇస్తున్నాం. 28,35,00,000 18,902 మందికి ఇస్తున్నాం. వాళ్ళు 16,000 మందికి 16 కోట్లు ఇచ్చారు. అంటే 12 కోట్ల చిల్లర ఎక్స్ట్రా వాహన మిత్రదారులకి మనం రేపు 15,000 లెక్కన ఇస్తున్నాం. అందరూ 5 మండలాల ఆటోలు రిలయన్స్ రోడ్ సెంటర్, నెల్లూరు ముత్తుకూరు రోడ్లో రిలయన్స్ రోడ్ సెంటర్ నుంచి ర్యాలీగా ఎంపీడీఓ ఆఫీస్కి వేసి అక్కడ బాబు గారు ఈ స్క్రీన్ మీద కూడా ఆయన వచ్చి మాట్లాడతాడు. 11:30కి 9:30కి ఆ నుంచి ర్యాలీ ప్రారంభం ఉంది. రేపు మనుబోలోళ్ళు, మొదలకూరు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు అందరూ ముత్తుకూరికి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యుత్ దీపకాంతులతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్ తప్పెట్లు, మహిషాసుర మర్దిని వేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పట్టణంలోని వాలయానందపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా ముగింపు సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్లు, తప్పెట్లు, మహిషాసుర మర్దిని వేషాలతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భారీ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మహిషాసుర మర్దిని వేషాలు, తెనాలి బ్యాండ్, తప్పెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. గూడూరులోని శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో గత నెల 22వ తేదీ నుండి జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన డిస్కో లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బేతాళ నృత్యాలు, తప్పట్లు, తీన్మార్ వైద్యం, తెనాలి బ్యాండుకు యువకులు డాన్సులు చేసి సందడి చేశారు. सुधीर नाम देश श्रावणी नाम लक्ष्मी मेघन नाम देश ज्योत्सना नाम देश की बात स्वागतं समर्पयामि योगे योगे तवस्त्रं वादे वादे वामहे अकाल इन्द्रभूतये शन्नो देवीरविष्णयः आपो भवन्तु वेतये विश्वमन्त्रः गौरीमान्तरं शुद्धार्घ्यं समर्पयामि आचमनं समर्पयामि सर्वोपचारम्।
ఓకేనా అని కుమార్ సకల భవనశ్లాఘ నియోగవేయం దేవాపేక్షాదవచరణయో శ్రేయసే కస్య నస్యాత్ పైన తగులుగా ఉంది సిద్ధు దారం లాగి సిద్ధు దారం ఓకే సార్ సైడ్ ఉన్నట్టనే లాగేయండి. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో విజయదశమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి విద్యుత్ దీప కాంతుల బాణసంచ వెలుగులతో గ్రామోత్సవం పట్టణపుర వీధుల్లో వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్ కోలాటం, మహిషాసుర మర్దిని వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యుత్ దీప కాంతులతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్లు, మహిషాసుర మర్దిని వేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారి గ్రామోత్సవం పట్టణపుర వీధిలో వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి అనేక రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామోత్సవం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. పీఠం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. గ్రామోత్సవం పట్టణపుర వీధుల్లో వైభవంగా సాగింది. ఉత్సవంలో ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యం, కోలాటం, కర్రసాము, తప్పెట్లు, తీన్మార్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు నారాయణదాసు ఆశ్రమంలో అవధూత గొలగమూడి వెంకయ్య స్వామి ప్రియ శిష్యుడు నారాయణదాసు స్వామి ఆధ్వర్యంలో దుర్గామాత వేషధారణలో కలశాలను పూజ చేసి బావిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఓం నారాయణ అంటూ బావిలో దీపారాధనలు వదిలారు. బాణసంచ మంగళ వాయిద్యాల మోతతో విజయదశమిని ఘనంగా నిర్వహించారు.
జిల్లా వాకాడు మండలం పరిధిలోని వాలిమేడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భూమినీల సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో గత 3 రోజుల నుండి జీర్ణోద్ధారణ అష్టబంధనం మహాకుంభాభిషేకములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో 3వ రోజు సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలోని స్వామివారికి సుప్రభాతం, గోపూజ, విశ్వరూప దర్శనం, కుంభపూజ, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, నూతన విగ్రహాల గ్రామోత్సవం వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మీ ఊరు బాగుండాలా, మీ ఊరు అందరూ బాగుంటే దాటి నుండి వేసుకుని ఎవరు బాగున్నారు. పంచ ప్యాంటు, నుంగి నాటలోడు, మగ ఆడవాళ్ళు నైట్ వేసుకుని రాదు, చీర చుడిదార్, ఓకేనా? అది దానిపై ఏమో చేసుకోండి. లోపల నుండి ఆలోచన ఏం కాదు. అలా ఉండదంటే మీ ఊరు పైకి పోతుంది. మీరు ఏమి కోరిక పెట్టినా కోరిక దేవుడు బ్రహ్మాండంగా చేస్తాడు. నాకు భయపడవద్దు, నేను మీ మాట మనిషి, నాకు అర్థమే ఉంది, నాకు భయపడవద్దు. లోపల నచ్చండి, ఆయనకి భయపడండి. మీరు అందరినీ బాగా తీసుకోపోతారు. పెట్టండి ఓరంగా ఓరంగా చెప్పండి. మస్తనేనా దేశీయ శుభమానమ్య నలుగురు 8 మంది రండి. నలుగురు 8 మంది, నలుగురు 8 మంది, ఈ పక్క నలుగురు, ఆ పక్క నలుగురు. రండి. 5 ఉంటే 5 రండి, 6 ఉంటే 6 రండి. वर्धमानाय
अनेक अवतार अवति यस्य परव्यूह अंतर्यामी अस्मिन् ग्रामस्य आलय మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలోని గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయినామ స్మరణ చేస్తూ గ్రామంలోని పొర వీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు బొమ్మిరెడ్డి వెంకీ, మాజీ సర్పంచ్ కీర్తిశేషులు బొమ్మిరెడ్డి వెంకురెడ్డి, వనజాక్షమ్మ దంపతులు జ్ఞాపకార్థం రెడ్డి, వనజాక్షమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి యొక్క కుమారులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, ప్రభావతమ్మ, బొమ్మిరెడ్డి ధనుంజయ రెడ్డి, ఉమాదేవి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాస శ్రీనిధి శ్రీ వివామన శ్రీధర శ్రీకర అనేకమూర్తి అవ్యక్తాయ జంగే పుర్యామి श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की, श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की, श्री समर्थ सद्गुरु ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.